ప్రపంచంలో యుద్ధాలు ఇవన్నీ చూశారు మీరు. ఇలాంటి సమయంలో యుద్ధం జరుగుతా ఉంది, మనకు చేయాల్సిన అవసరం లేదని కొన్ని ఇంట్లో పడుకుంటే ఇబ్బందులు వస్తాయి. మన ప్రమేయం లేదు, డైరెక్ట్ గా మనం యుద్ధంలో లేము. కానీ ఎక్కడ యుద్ధం జరిగినా దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఉంటుంది. మనం ఎన్ఆర్ఐస్ ని ప్రమోట్ చేశాం, మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు దీనివల్ల మొత్తం వాళ్ళు డిస్లొకేట్ అయ్యారు. వాళ్ళని సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అదే సమయంలో ఈ రోజు అక్కడ దొరికితే ఇక్కడ బనానా, ఎగ్ ఇవన్నీ కూడా రేట్లు పడిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఇలాంటివి మనం అనలైజ్ చేసుకొని ప్రణాళికలు తయారు చేసుకొని ప్రత్యామ్నాయ మార్కెట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తే అప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు అగ్రికల్చర్ క్రైసిస్ లో ఉందని గుర్తించి ఏదైతే రైతన్న మీకోసం పెట్టి 5 ప్రిన్సిపల్స్ తో ముందుకు పోతున్నాం. కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగాం. అదే మరి హార్టికల్చర్ హబ్ పెట్టాం, 30,000 కోట్ల రూపాయలతో రాయలసీమ. అదే సమయంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన ఏదైతే మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వోదయ స్కీమ్ కింద కూడా తీసుకొచ్చాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ విధంగా ముందు తీసుకుపోవడం ఇక్కడ నా క్లారిటీ. దీని మీద అందరూ ఫోకస్ చేయాలి. దాని ఇబ్బందులు ఎక్కడున్నాయో క్షేత్రస్థాయిలో చూసి దాన్ని అధిగమించడానికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.